శ్రీ చక్కెర తులసీకృష్ణస్వామివారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమతి తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం. రామాయణానుభవం బాలకాండ. రామాయణానుభవం 36. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహానికి ముందు రోజు చేయవలసిన వైదిక కార్యక్రమాలన్నీ వారి వారి పురోహితులు యథావిధిగా చేయించారు. తెల్లవారి వివాహ మంటపములో వేదికను ఏర్పరిచి వశిష్ఠుడు దానిని అలంకరింపజేశాడు. నవధాన్యాంకురములతో కూడిన గురుగులను, ధూపపాత్రలను, శంఖుపాత్రలను, సుక్సువాదులను, అర్హ్యపాద్యాది పాత్రలను సమకూర్చాడు. అక్షతలను తెప్పించాడు. దర్భలను యథావిధిగా పరచి వేదికపై అగ్నిని కల్పించి మంత్రములను అనుసంధిస్తూ విధి విధానముగా హవనము చేశాడు. ఆ తరువాత సర్వాభరణ భూషిత అయిన సీతాదేవిని శ్రీరామచంద్రునికి ఎదురుగా అగ్ని సమక్షంలో నిలిపారు. కౌసల్యానందవర్ధనుడు దశరథుతనుడు అయిన శ్రీరామచంద్రునికి సీతాదేవిని అప్పగిస్తూ జనక మహారాజు ఈ విధంగా అన్నాడు: ఇయం సీత మమ స్వత సహధర్మచరీ తవ ప్రతీక్ష చైనాం భద్రంతే పాణిం గృహిణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయేవాను గతా సత. ఇదిగో సీత, నా పుత్రిక, నీకు సహధర్మచారిణి, ఈమెను స్వీకరించు, నీకు మంగళము కలుగును. చేతిని చేతితో పట్టుకో, పాణిగ్రహణం చెయ్యి. ఈ సీత పతివ్రత అయి నిన్ను నీడలా వెంట ఉంటుంది అంటూ మంత్రపోతంగా రాముని చేతిలో జలమును విడిచిపెట్టారు. వెంటనే లక్ష్మణ్ణి పిలిచి, హర్షపులకిత గాత్రుడై, లక్ష్మణ రా, నీకు భద్రమగుగాక, ఊర్మిళను స్వీకరించు, పాణిగ్రహణము చెయ్యి, ముహూర్తం దాటిపోకూడదు. రఘునందన భరత, మాండవి పాణిని గ్రహించు. మహాబాహు శత్రుఘ్న, శృతకీర్తి చేతిని నీ చేతితో పట్టుకో, పాణిగ్రహణము చెయ్యి. మీరంతా సౌమ్యులు, సుచరిత ప్రతులు, భార్యను స్వీకరించండి, ముహూర్తము దాటిపోకూడదు. జనకుని మాట ప్రకారము అన్నదమ్ములు నలుగురు పాణిగ్రహణము చేశారు. వశిష్ఠుని అనుమతి పొందారు. జంటలుగా అగ్నికి ప్రదక్షిణ చేశారు. వేదికకు, రాజుకు, ఋషులకు ప్రదక్షిణలు చేశారు. విధిపూర్వకంగా వివాహం జరిగింది. అంతరిక్షం నుంచి పుష్పవృష్టి కురిసింది. దివ్య దుందుబులు మ్రోగాయి. వాద్యఘోషలు వినిపించాయి. అప్సరసలు నాట్యం చేశారు. గంధర్వులు గానం చేశారు. విశ్వామిత్రుడు నూతన దంపతులను ఆశీర్వదించి తపస్సుకై ఉత్తర దిక్కుకు ప్రయాణమయ్యాడు. సీతారామ కళ్యాణము ప్రధాన కార్యం కాబట్టి ఇక విశ్వామిత్రుడు నిష్క్రమించాడు. ఆ రాత్రి విడిది చేసి దశరథుడు, నూతన దంపతులు మరుసటి రోజు అయోధ్యకు ప్రయాణమయ్యారు.